Hello all, welcome to Jet Color Review. Today my review is Prabhas Kalki 28 AD. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ట్రైలర్ మనకి మన కళ్ళ ముందరికి వచ్చేసింది. సంచలనం సృష్టించడానికి ముందుకు వచ్చేసింది. ట్రైలర్ ముందుగా రివ్యూలోకి వెళ్ళిపోతే ట్రైలర్ ఒక స్టోరీ వైజ్గా బాగా మనకి నెరేషన్ బాగా ఇచ్చారు. దీంట్లో మన మెయిన్ క్యారెక్టర్స్లో మనకి ఇంట్రడ్యూస్ చేసిన దీపికా పడుకొని చూపించారు. రాజేంద్ర ప్రసాద్ ఇంతవరకు మనకి ఇంట్రడ్యూస్ చేయలేదు, దీనిలో బాగా ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్లీ మనకి కార్టూన్లో ఒక బేబీ బుజ్జి బేబీ చూపించారు కదా, దాంట్లో ఒక విగ్రహం చూస్తుంటాం మనకి లాస్ట్లో క్లైమాక్స్లో. ఆ విగ్రహం ఆ నాయకుడిదే ఉన్నట్టు ఉంటుంది. దాంట్లో చూడండి మధ్యలో ఇక్కడ కనిపిస్తున్న అతని ఆ నాయకుడిదే ఆ విగ్రహం మనకి బాగా అర్థమైపోతుంది. మనకి మూవీ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అమితాబ్ బచ్చన్తో ఇంట్రొడక్షన్ జరుగుతుంది. దాని తర్వాత మెయిన్ మూవీలోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత దాన్ని కట్ చేసి మెయిన్ మూవీలోకి వెళ్ళేటట్టుంది నెరేషన్లో. ఎందుకంటే ఇక్కడ నుంచి మన కొత్త యుగం స్టార్ట్ అవుతుంది అన్నట్టు మనకి మామూలుగా ట్రైలర్లో చూస్తే ఒక చిగురించేది కానీ చూపిస్తారు. అంటే మనకి కొత్త యుగం స్టార్ట్ అవ్వటానికి మెయిన్ రీజన్ దీపికా పడుకొనితో అమితాబ్ బచ్చన్ గారు అంటారు, నీకు పుట్టబోయే బిడ్డతో యుగం స్టార్ట్ అవుతుందమ్మా అనే ఒక డైలాగ్ కానీ మనకి ట్రైలర్లో చూపిస్తారు. మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే నాగార్జున గారు మూవీని ఇంకో రేంజ్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపెట్టుకున్నాడు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు ఫైట్స్ కానీ ఓవర్ వ్యూగా ఉన్నాయి. సరికొత్త లుక్లో అమితాబ్ బచ్చన్ గారు మనకి బాగా కనిపిస్తున్నారు. మనం అనుకుంటూ ఉంటాం కదా వింటేజ్ ప్రభాస్ని కానీ మనకి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఫైట్ చేయాలా జీ అంటాడు అనే డైలాగ్స్ కానీ ఉన్నాయి. ఇంకా చూస్తే ఆ లోపల ఏమున్నది మనకి ఆ ట్రయాంగిల్ రూపంలో ఉన్న అది గాలి, నేచర్, కొండ గాలి అన్నీ ఎక్కడున్నాయి. విలన్స్ కానీ బాగా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా బ్రహ్మానందం కామెడీ మనం చెప్పవల్ల బాగా మనం కార్టూన్ దాంట్లో కానీ బాగా చూసాము. ఇంక విషయానికి వస్తే చిన్నవాడు గుర్తున్నాడా? మీకు గుర్తుంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇంకా ఫైట్ చూసి వచ్చండి, భలే జామిక్గా ఉన్నది. అదంతా బుజ్జి లుక్స్తో వస్తుందేమో, బుజ్జితో. ఇంకా మనం ఈ వీడియోలో చూసి వీళ్ళిద్దరు ఏదో టెక్నికల్గా మనం ఏదో డెవలప్ చేస్తున్నట్టు ఏదో ఉన్నట్టున్నది. ఇంకా ఈ షార్ట్లో వచ్చేస్తే అమ్మాయి తనతో డైలాగ్ ఉంటుంది, ఆ ట్రైలర్లో చూసి నాకు కామెంట్ చేయండి. కలర్ రివ్యూ మన ఛానల్ కానీ ఎలా డెవలప్ అవ్వాలంటే కల్కి సినిమాలో బాగా లీస్ట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆకులు ఎలా చిగురిస్తాయో అలా చిగురిస్తున్నట్టు మన ఛానల్ కానీ కొంచెం సపోర్ట్ చేయండి, డెవలప్ చేయండి. వీఆర్ సపోర్ట్ టు జై ప్రభాస్.